రాష్ట్రంలోని 58 యంగ్ ఇండియా గురుకులాలకు 11,600 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ప్రజాభవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు 200 కోట్లు కేటాయించామన్నారు. 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వంపై భారం ఉన్న పేదలు మేలు కోసం ఖర్చు పెట్టి చేస్తున్నామన్నారు బట్టి. తాము ఏ పని చేసినా పేదోడి మొయిలి కోసమేనన్నారు. మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేని పనులు తాము చేస్తున్నామన్నారు. మంచిని పొగడకపోయినా పర్వాలేదని, రాజకీయం కోసం విమర్శలు చేయొద్దని అన్నారు మంత్రులు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఇంతవరకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని 55 స్కూల్ సంబంధించి గతంలో 3 స్కూల్స్కి జియో ఇచ్చారు. మొత్తంగా 58 స్కూల్స్ సంబంధించి 11,600 కోట్ల రూపాయలతో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంత గొప్ప టెక్నాలజీతో, స్టాండర్డ్స్తో, డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ లేవు. మా అందరి సమయంలో ఇటువంటి స్కూల్స్ నిర్మించేటువంటి అదృష్టం మా అందరికి కలగటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న గురుకులాలు చూడండి, మీరు ఏ రూమ్లో పోయినా 100 మంది 200 మంది పిల్లలు 5-6 కిరాయి ఇల్లు తీసుకొని 5-6 బాత్రూమ్లతో పేదవాడు అంటే చులకనగా చూసే ఈ సమయంలో ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 11,600తోని 58 స్కూల్ నిర్మిస్తున్నందుకు మినిస్టర్గా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిజంగా పేదల పాలిట ఇంత కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఏ ప్రభుత్వం అయినా ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం ఇంపార్టెంట్. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడు కష్టాలు తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పరిపాలన ఎలా ఉంటుంది అని అద్దం పట్టిన విధంగా, నిదర్శనంగా పెద్దోళ్ళ పిల్లోళ్ళు చదువుకునే స్కూల్స్ని తలతన్నే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొదటి విడత 58 స్కూల్స్ రిలీజ్ చేసి ఈ 58 స్కూల్స్కి సుమారు 11,600 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆనాడు 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో విద్య పట్ల మేము ప్రత్యేకమైన శ్రద్ధతో విద్యని పెద్దపీట వేశామని చెప్పిన ఆనాటి పెద్దలు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఎక్కడ పెట్టారయ్యా అంటే ఫామ్ హౌసెస్లో కాదు, కోళ్ల ఫారాల్లో, పశువుల షెడ్లలో పెట్టి అద్భుతంగా మేము ఈ విద్యని పేదవాడికి అందించామని గొప్ప